భారతీయులందరూ కూడా ఖచ్చితంగా రియలైజ్ అయ్యి ఆందోళన చెందకుండా బుకింగ్స్ కూడా తమకు అవసరమైతే తప్ప చేయకండి. ఎందుకంటే మీకు ఇంట్లో ఉండి ఆల్రెడీ గ్యాసు ఇంకొక గ్యాస్ను బుక్ చేసుకొని తెప్పించుకోవడం కంటే గ్యాస్ లేని వారికి ఆ గ్యాస్ అందితే వాళ్ళకి తినడానికి తిండి దొరుకుతుంది. కాబట్టి మన వల్ల ఇంకొకరికి నష్టం జరగద్దు, మన వల్ల ఇంకొకరికి మేలు జరగాలి. కాబట్టి మీరంతా ఆలోచించండి, వదంతులను నమ్మకండి. గ్యాస్ కష్టాల గురించి పుకార్లు వస్తున్నాయి, ఆ పుకార్లు ఏవి కూడా నమ్మొద్దు. ఇప్పట్లో గ్యాస్ కష్టాలు లేవు. భారతదేశానికి సరిపడా చమురు నిల్వలన్నీ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇక్కడనే ఇంకొక ప్రమాదం ఉంది. ఈ దళారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుద్ది. కాబట్టి మనకు లేదు కదా అని చెప్పి మనమే దాన్ని బ్లాక్లో కొని ఎక్కువ డబ్బులు వృధా పెట్టి మన డబ్బును వృధా చేసుకోవడం జరుగుతుంది. అందుకే అధికారులు కూడా ఏం చేస్తారు, ఎవరైతే కృత్రిమ కొరత సృష్టిస్తారో గ్యాస్ సంబంధించి, ఎవరైతే గ్యాస్ ఉన్నా కానీ లేదని చెప్తున్నారో, ఎవరైతే గ్యాస్ సిలిండర్ను బ్లాక్ మార్కెట్లో నిల్వ చేస్తున్నారో వాళ్ళందరిపైన రైడ్ చేసి ఇప్పటి వరకు 15,000 సిలిండర్లను పట్టుకోవడం జరిగింది. వారిపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వారిని అలాంటి వదంతులు చేయకుండా, అలాంటి దుశ్చర్యలు చేయకుండా హెచ్చరించడం కూడా జరిగింది. కాబట్టి గ్యాస్ కొరత ఇప్పట్లో లేదు. గ్యాస్ కొరతను నమ్మకండి. గ్యాస్ కొరత అనేది వదంతులు మాత్రమే. భారతీయులందరూ కూడా గ్యాస్ మీద ఎక్కువగా ఆలోచించకండి. మీకు కావాల్సినంత గ్యాస్ను అవసరం మేరకు వాడండి. కాకపోతే పొదుపుగా వాడండి. ఉన్న గ్యాస్ను వృధా చేయకండి. కాబట్టి అందరూ కూడా సమాలోచితంగా ప్రతి విషయాన్ని తెలిస్తే తప్ప దాని గురించి మాట్లాడకండి. తెలియని విషయాన్ని గ్యాస్ కొరత ఉంది అని చెప్పి ఒకరి నుంచి ఈ వదంతులంతా దేశవ్యాప్తం అంతా వ్యాపించి వాళ్ళందరూ ఆ బుకింగ్ చేసుకునే దానికి ముందుకు వస్తున్నారు. కానీ ఆ బుకింగ్ వాళ్ళకి అవసరమా కాదా అది చూడట్లేదు. గ్యాస్ మళ్ళీ రాదేమో, ఇప్పుడే బుక్ చేసుకోవాలి, గ్యాస్ వస్తే ఓకే, గ్యాస్ లేకపోతే ఎలా, ఈ ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన అన్నిటికీ కేంద్రం చెప్పేటువంటి సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో ఆ సలహాలను పాటించండి. గ్యాస్ కొరత గురించి మర్చిపోండి. గ్యాస్ కొరత లేదు.